ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? బాగున్నానండి, దేవుని కృప. మీరు? నేను దేవుని కృప బట్టి బాగా ఉన్నాను సార్. సార్ మీతో మాట్లాడాలని కాల్ చేశాను సార్. ఫ్రీ ఉన్నారా? చెప్పండి బ్రదర్. అదే సార్, నేను బైబుల్ చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండగా ఒక చిన్న డౌట్ వచ్చి మీరైతే బాగా చెప్తారని ఆలోచనతో కాల్ చేశాను అయ్యారు. చెప్పండి. సార్ ఏంటి సార్, ఇది హెస్కేల్ 9వ అధ్యాయంలో ఉంటుంది సార్, 5-8. యెహోవా గారు ఏం చెప్తారంటే, చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తివాతమున హతము చేయండి అని అంటారు సార్. ఓకే. ఇది ఎట్లా సార్, ఇది కరెక్టేనా? ఏ దేవుడు రైట్ ఎందుకు అండి. ఆ సందర్భం ఏంటి? చిన్నపిల్లలు కూడా చంపమనేటువంటి సందర్భం ఏంటి? చంపాల్సిన అవసరం ఏంటి అనేది నాకు డౌట్ ఉంది సార్. ఓకే, అదే మీరు ఆ సందర్భం అంటే ఎవరైనా ఒక మాట అన్నారంటే ఏ సందర్భంలో అన్నారు అనేది ఇంపార్టెంట్ కదా. అదే కదా. మీరు ఆ అధ్యాయం అంతా చదివారా? చదివానండి. ఆ అధ్యాయం ప్రారంభంలో ఏముంది ఒకసారి చదవండి. ప్రారంభం ఏముండదు సార్. ఇదేంటంటే, ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత మార్గం మధ్యలో యెహోవా దేవుడు వీళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఆ ఆజ్ఞలో భాగంగా నేను మిమ్మల్ని చెప్పమంటలేదు, అక్కడ ఉన్న చదవమంటున్నా. ఇప్పుడు మీరు చదువుతున్నా అన్నారు కదా. అదే సార్, ఇది ఏ సందర్భంలో అయినా ఉపయోగపడుతుందా అనేది. అలాగే యెహెజ్కేలు 5వ అధ్యాయము 10-15 కూడా ఉంటుంది సార్. తండ్రులు తమ పిల్లలను తినేటట్టు, కొడుకులు తమ తండ్రులను తినేటట్టు చేస్తాను, మీ మీద కనీసం జాలి కూడా పడకుండా మిమ్మల్ని నాశనం చేస్తానంటాడు యెహోవా దేవుడు. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటారు? ఆయన అలా అన్నాడని ఆయన మంచి దేవుడు కాదు అని అంటారా? అంతేనా? మంచి దేవుడు కాదని కాదు సార్, అసలు దేవుడి లక్షణాలు ఉన్నటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి దేవుడని చెప్పబడుతున్నటువంటి మన దేవుడికి ఈ దైవ లక్షణాలు కలిగినటువంటి వాక్యాలేనా అనేది నా డౌట్. ఖచ్చితంగా అండి, దేవుడు కాబట్టే అలా మాట్లాడుతున్నాడు. అదే సార్. ఇప్పుడు ఉదాహరణకి తండ్రులు కొడుకులతో ఎప్పుడు కూడా ప్రేమగానే, నాన్న నీకు అది కొనిస్తాను ఇది ఇస్తాననే కాదు కదా. తప్పు చేసావనుకో దెబ్బలు పడతాయి అని కూడా చెప్తాడు కదా. అలాంటిది అనమాట హెచ్చరిక అది. దెబ్బలు పడతాం కదండి, తినడం అండి, తినేటట్టు చేస్తానంటున్నాడు. బ్రదర్, అదే అక్కడ తినడం అంటే కరువు వస్తుంది మీ మీదికి. మీరు కావాలంటే ఆ అధ్యాయంలో ఇంకా పూర్తిగా చదవండి. ఏమొస్తుంది? మీకు క్షేమం కలుగుతుంది అంటే కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది? కరువు వచ్చినప్పుడు మనుషులే పీకు తినే సందర్భాలు అలాంటివి కోకొల్లలుగా జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. కరువులో వాళ్ళు తట్టుకోలేక ఈవెన్ తమ సొంత పిల్లలను కూడా చిన్న అలాంటి సంఘటనలు మీకు తెలియదా ఏంటి? తెలుసు కదా. అర్థం. కానీ మన బైబుల్లో తప్ప ఎక్కడా కూడా పిల్లల తండ్రులు తింటాం, తండ్రుల్ని పిల్లలు తింటాం ఎక్కడా కూడా లేదండి. ఒక పిశాచాలు, ఒక రాక్షసులు వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి అద్భుత కార్యం మన దేవుడు చేస్తున్నాడు. అది నా బాధ. అలా ఏం కాదండి. సరే, మీరు కొన్ని ఐదో గ్రంథాల కోసం మీకు ఏమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, ఐదో గ్రంథాల కోసం తెలుసా మీకు? నాకు బైబిలే తెలుసు సార్. అయ్యో, నేను బైబిల్ నేను వేరే గ్రంథాలు చదవలేదు కదా, అది కదా. ఓకే, మీ పేరేంటండి సార్? మీ పేరు? ఏశావు. ఏశావు అంటే ఎవరో తెలుసా బైబిల్లో? సార్, నేను అడిగిన ప్రశ్న ఏంటి? మీరు నన్ను మీకు అదే మీరు క్రైస్తవులా కాదా అని నిర్ధారించుకోవడం కోసం అడుగుతున్నా. ఏశావు అనే పేరు ఎవడో క్రైస్తవుడు పెట్టుకోడు, తెలుసా మీకు? ఏశావు భ్రష్టుడు అని బైబిల్లో ఉంటుంది. ఎవరండి ఏశావు అని పెట్టుకునేది? నాకు పాస్టర్ పెట్టాడు సార్. అసలు కనీసం అదే సరే, మీరు పాస్టర్ పెట్టాడు సరే, మీరు కనీసం తెలుసుకోవాలి కదా ఈ పేరు ఎవరిది అని. ఇప్పుడు ఆయన సాతానని పెడతాడు, పెట్టుకుంటారా? బైబిల్లో సాతానని పెడితే పెట్టుకుంటా, చేసేదే ఉంది. చేసేది ఏముంది కాదు సార్. మేము గుడ్డి గొర్రెల్లాగా ఉండొద్దు కదా మీరు. వినండి, మీరు గుడ్డి గొర్రెల్లాగా ఉండొద్దు కదా.
మీరు తెలుసుకోవాలి కదా. మన దేవుడే పాస్టర్ గొర్రెలని చెప్పిందే చెప్పినప్పుడు అల్టిమేట్ మేము కాదు గొర్రెలు కదా. కాక ఏమవుతాం సార్? మీరు వినండి, మీరు బైబుల్ చదువుతున్నా అన్నారు కదా, మీరు అవునండి చదివారా? ఏ హెచ్కేఎల్ దాకా వచ్చారు? కనీసం మీరు ఆదికాండం చదివారా? ఫస్ట్ అది బుక్. సార్ మీకు దయచేసి నమస్కారం చేస్తాను. దీనికి నాకు దయచేసి మీరు మంచి పాస్టర్ నాకు సమాధానం చెప్పండి సార్. నేను అదే చెప్తున్నానండి, సమాధానం మంచిగానే చెప్తున్నాను. లేకపోతే మిమ్మల్ని ఏమన్నా కత్తివాతమున హతము చేయండి అంటున్నాడు సార్. అవునండి, చిన్నపిల్లలు చంపాల్సిన వినండి ఏసావు గారు సార్, మీరు దయచేసి ఆ పేరు ఈసారి ఆ పాస్టర్ గారిని మార్చమని చెప్పండి. అయ్యా ఏసావు అంటే భ్రష్టుడు అంట కదా, చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు అని బైబుల్లో ఉందంట కదా, ఆ పేరు వద్దండి, మార్చమని ఈసారి అన్నది చెప్పండి ఆయనకి. సరే, అదే నాకు భ్రష్టుడు అని వచ్చేస్తుంది. ఒకవేళ అన్నా కానీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఏసావు భ్రష్టుడు, ఏసావు కోసం చెప్పే ప్రతిసారి భ్రష్టుడైన ఏసావు అని అంటాం అనమాట. అట్లా సరే. అయితే అక్కడ కత్తివాత చంపండి అంటే ఎవరిని చంపమంటున్నాడు? శత్రువుల్ని కదా, శత్రువులను హతం చేయమంటున్నాడు. ఎందుకంటే శత్రువులు, ఇప్పుడు మన ఇండియా యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాకిస్తాన్ మొత్తాన్ని సైన్యాన్ని అంతా చంపాలనుకుంటుందా, లేకపోతే కొంతమందిని విడిచిపెట్టేద్దాంలే, కొంతమందిని చంపుదామని అనుకుంటుందా? ఏ దేశమైనా వెళ్ళేటప్పుడు యుద్ధ నీతి నేర్చుకునే ఫస్ట్ చిన్న పిల్లల్ని ఆడవాళ్ళ జోలు వెళ్ళకూడదు, 6 దాటిన తర్వాత యుద్ధం చేయకూడదు, ఇవి యుద్ధ నియమాలు ఉంటాయి. అలాగే ఆడ మగ వాళ్ళ కాని వాళ్ళని కూడా వాళ్ళ మీద చేయకూడదు, అలాగే గర్భిణీ స్త్రీల మీద కూడా చేయకూడదు. ఇలా యుద్ధ నియమాలు ఉంటాయి సార్. యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడండి, ఎందులో చెప్తున్నారు మీరు? పోనీ చెప్పండి, మీకు తెలిసిన నీతి ఎక్కడది? ఎక్కడ నీతి అది? అంటే ఇప్పుడు ఆడవాళ్ళని గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లల్ని ఏ గ్రంథంలో నాకు అర్థం కాదు. ఇప్పుడు అందరం పిల్లలం కదండి, దేవుడికి మనం అందరం పిల్లలం. ఇందులో మిత్రుడు ఎవడు, అందరూ సమానమైనప్పుడు దేవుడికి ఎవరు శత్రువు? ఇప్పుడు ఏసావు గారు, ఇప్పుడు అంత యుద్ధ నియమం పోనీ ఆ రాజనీతి ఎక్కడ ఉండి అంత యుద్ధం బాగా జరిగిందో మీరు పోనీ ఎక్కడ చదివారేమని చెప్పగలరా? అంత గొప్ప యుద్ధం, అసలు అంత నీతి నిజాయితీగా జరిగిన యుద్ధం ఎక్కడన్నా ఉందంటారా? అంటే ఏ గ్రంథంలో అన్నా రాస్తే పోనీ నాకు చెప్తే దాని మీద మాట్లాడతా. మీరు ఎందుకంటే ఆ గ్రంథాలు నాకు తెలియదు అని ముందే అనేస్తున్నారు. అరే అట్లా కాదు, మీరు క్రైస్తవుడు రీసెంట్ గానే అయినట్టున్నారు కదా, అంతకుముందు మీరు ఖచ్చితంగా వేరే విశ్వాసాలు ఉండుంటారుగా, హైందవుడో లేకపోతే ముస్లిమో లేదా నాస్తికుడు ఏదో ఒకటి అయ్యి ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ముందు హిందువేనండి. ఇప్పుడు మా తాత ముత్తాతలు హిందువులే, మీ తాత ముత్తాతలు హిందువులే. మనం మతం మారినంత మాత్రాన హిందువులు కాకపోం కదా. అలాగని మత ప్రకారంగా మనం ద్వేషించుకోవడం అంత మంచిదంటారా? సార్ నేను ద్వేషించమని చెప్పట్లా, కానీ మీరు ఒకవేళ ఎందుకు చెప్తున్నానంటే రెఫరెన్స్ అనేది యుద్ధంలో ఇప్పుడు ఒక ఆయన, మరి మీకు తెలుసో లేదో, ఆయన బాణం వేసాడు ఎవరి మీద అంటే గర్భిణి మీదకి. ఆవిడ పాపం ఆవిడ చనిపోలేదు, కానీ శిశువు చనిపోతాడు, గర్భంలో ఉన్న శిశువు యుద్ధంలో. మరి మీరు చెప్పే మహాభయంకరమైన యుద్ధం అది, యుద్ధ నియమాలు అట్లాంటివి. ఒక వ్యక్తిని చంపడానికి అనేక రకాల కుట్రలు పన్ని అతను రథం కుంగేలాగా చేస్తారు, ఇంకొకటికేమో చాలా చాలా చేస్తారు అక్కడ. మరి ఇదంతా ఏమి యుద్ధ నీతి అంటారు? మీతో మాట్లాడుతున్నానండి, మీరు ఏదో చెప్తున్నారు, ఏదో మహాభారతం ఏదో చెప్తున్నారు. సరే పోనీ ఆ భారతం కూడా నాకు చిన్నప్పుడు తెలిసిన నీతి ఏంటంటే, యాక్టర్ రాజు గారు ఇకపైన మీ వేషాలను గట్టిపెట్టండి. వాళ్ళు యుద్ధం చేయాలి. యాక్టర్ రాజు గారు చిన్నపిల్లలు కాదు, ఏది కాదులే గాని మీరు యాక్టర్ రాజు ఎందుకండి ఇన్ని సొల్లు చెప్తారు? పేరు చెప్పేటప్పుడు బ్రదర్ నేను అని చెప్పి ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడండి, అంతేగాని మాట్లాడేనా? అమర్యాద కాదుగా, అబద్ధాలు మాట్లాడుతున్నారుగా. అదే లేదు, పాస్టర్లు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలతో పోల్స్తే మేము ఎంత, మీతో పోల్చుకుంటే ఎంత సార్? మీరు మరలా ఇట్లా అబద్ధాలు ఆడి దీన్ని ఏమన్నా అంటే స్టింగ్ ఆపరేషన్ అనడం, ఇది చాలా మంది బట్ట బయలు చేసింది అని మిమ్మల్ని గొప్పగా ఇంటర్వ్యూలు తీసుకోవడం మీతో. మీరైతే దుర్మార్గాలకు కొమ్ము కాస్తున్నారు. మారండి సార్, ఎవరి మీదో పడి మీరు ఎందుకు సార్? ఇప్పుడు ఉంటే ఉంటారు సార్, అందరూ మంచోళ్ళు ఉంటారని అంటామా? మీరు అంత మాట నేను అన్నా కదా, అందరూ మంచోళ్ళు కాదంటే
లేకపోతే ఇక్కడ ఉన్న బాబాలందరూ మంచోళ్ళు మీరు ఒప్పుకుంటారు కదా. అట్లాగే ఎవరో కోసం మీకు ఎందుకు సార్? మీరు ఒక పని చేయండి, మీకు ఏ ధర్మంలో పోని ఇది మంచిది అనిపిస్తే దాని ప్రకారం అంత ధర్మంగా నడుచుకుంటా మీరు మంచి చేయండి సార్. అంతేగాని ఎందుకు సార్ ఇట్లాంటి పనులన్నీ ఏమండి మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీ పేరు వేసావా పెట్టుకోండి, తప్పే ఉంది. ఇది నేను అనేది అట్లా కాదండి. వేసావా ఏ లేదా ఈ వద్దు. నేను మీ వాయిస్ తెలిసిపోతుంది కదండి, ఎందుకు అబద్ధాలు చెప్తాను? నా ప్రశ్న పట్టుకోండి. ఇంకా పైపెచ్చు మీ మీద గౌరవం పెరిగేది కదా డైరెక్ట్ గా పేరు చెప్పుకుంటే. అరే నిలబడలేదు సార్, మీరు చాలా కాలం అయింది అంటే ఫోన్ చేస్తే మాట్లాడతాం కదా. అట్లా ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను నా ప్రశ్నలోకి వెళ్దాం దయచేసి. ఇంత దుర్మార్గం ఎంతవరకు సమంజసం అని? అది దుర్మార్గం కానే కాదండి, అసలు దుర్మార్గం కానే కాదు. చిన్నపిల్లల్ని చంపడం. ఇప్పుడు దేవుడు అనేవాడు ఉంటే తన భక్తుల్ని ఎలా కాచుకుంటాడు, వాళ్ళని ఎలా అభివృద్ధి పరుస్తాడు అనేది అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు అంతే తప్ప ఎంత నీతి మాట్లాడే దాంట్లో మరి ఒకళ్ళు కొమ్ము గాయడం ఏంటండి? దేవుడు అనేవాడు ఇప్పుడు మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను వస్తాను, నేను అడుగుతాను, మీరు చెప్పండి. మాస్టర్ ఇది యాక్టర్ రాజు అని బట్టబయలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడిని అడగడానికి ముందుగా ఎవరు సహాయానికి వెళ్తారో తెలుసా అండి? అర్జునుడు కాదు, ముందుగా దుర్యోధనుడు వెళ్తాడు. కానీ ఆయన చూసి యాక్టింగ్ చేస్తాడు నిద్రపోతున్నట్టు. అర్జునుడు వచ్చినప్పుడు పాదాల దగ్గర కూర్చున్నాడని లేచి ఫస్ట్ ఆయన చూసినట్టు యాక్టింగ్ చేసి అయ్యో అర్జున నువ్వు ఎప్పుడు వచ్చావు అని చెప్పి మీకు తెలుసు కదా. అర్జున ఎప్పుడు వచ్చి ఈ పద్యాలన్నీ మీకు తెలుసు కదా. ఇంత దుర్మార్గత, ఇంత అధర్మం ఉన్న దాన్ని పట్టుకుని అదేదో పెద్ద సత్యమైన నిరూపించాలని తాపత్రయం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రశ్నించారు, నేను జవాబు చెప్పనివ్వట్లేదు. చెప్పండి. అక్కడ ఏంటంటే కౌరవులు అనేవాళ్ళు ఒక దుర్మార్గానికి ఒడిగట్టారు. ఆగండి, ఇక్కడ అన్యాయాన్ని కొడిగట్టారు కాబట్టి అన్యాయాన్ని తుంచాలి కాబట్టి రాజు గారు పాయింట్ వద్దాం. అధర్మానికి లోన్ అయ్యారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు కౌరవులు. సార్ మీరు ఈ పద్ధతి మంచిది కాదు. మీరేదో మాట్లాడేసి చెప్పేసాను అనుకోవడం కరెక్ట్ కాదు. పాయింట్ చెప్పండి. వినండి సార్, వినండి రాజు గారు. ఎలా అయితే మీరు కౌరవులు అనేవాళ్ళు దుర్మార్గులు సార్ అని అన్నారు, అవతల పక్కలు కూడా అంతే సార్. బైబుల్లో కూడా బట్టలు పదియటం అది న్యాయమా? వాడు చేసినటువంటి మా హిందూ మతంలో కర్మానుసారం వాడికి ఏదైతే కర్మ చేశాడో కర్మ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వాడు ఏదైతే ఉందో ఇదేమి ధర్మం నాకు చెప్పండి. కౌరవుల్లో బట్టలు ఇప్పింది ఎవరండి? ఎవరి పేరు? కౌరవులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. అందులో ఇప్పింది ఎవరు? లాగి ఓకే తీసుకురమ్మందు దుర్యోధనుడు, రాజుకి ఎవరైతే కొమ్ము కాస్తారో వంశం అంతా నాశనం అవడం ఏంటి? ఇంకా దరిద్రం కదా, దౌర్భాగ్యం కదా. ఇప్పుడు కరెక్ట్ అంటారా మీరు? చెప్పండి. వినండి, మీరు మంచి స్నేహం చేస్తే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఎవరో ఒకరు తప్పు చేశారండి, దానికి కౌరవుల్లో మరి చిన్న పెద్ద వాళ్ళ వంశం అంతా నాశనం చేశారు కదా. ఇక్కడ యుద్ధం జరిగిందండి, అది దురాక్రమణ కాదు. యెహోవాలాగా వాళ్ళ పిల్లల్ని చంపండి, వాళ్ళ భార్యను తీసుకెళ్ళి అన్ని వాడికి లేనిపోని ఆలోచనలు చంపిస్తారు. కానీ ఆయన అట్లాంటి వాడు కాదండి. మీరు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళి శత్రువులందరినీ కూడా మీరు ఎవరిని నిశ్శేషంగా మీరు చంపండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా చెప్పేదే మీరు చెప్తున్నారు. మీరు దయచేసి మీరు ఏం చేద్దాం, మీరు ఎట్లా వినట్లేదు కదా. నేను కూడా సార్ మనం మీరు దీనికి సిద్ధమా? మహాభారతం, బైబుల్, ఓకే రైట్ నీతి, మీరు సిద్ధమా? ఎందులో సరే ఏ దేవుడిలో నీతి ఉంది అనేది చూద్దాం. యెహోవా శ్రీకృష్ణుల వారు మీకు సిద్ధం? ఓకే సిద్ధం అండి. సిద్ధం. ఎప్పుడు పెడదాం చెప్పండి. ఎప్పుడో మీరు మనది ఒక ఛానల్ ఉంది తెలుసు కదా, సీఎం మీడియా అనే ఛానల్ ఉంది. అందులో ఇలాంటివన్నీ చేస్తుంటాము. నేను వినయ్ గారికి మీ నంబర్ పంపిస్తాను, ఆయనతో మాట్లాడండి. ఏ రోజు అంటే ఆ రోజు పెట్టండి, నేను వస్తాను, మాట్లాడుకుందాం మనం ఖచ్చితంగా దీని మీద.
మహాభారత యుద్ధ నీతి, బైబిల్ దేవుని యుద్ధ నీతి. రైట్ అండి. దీని మీద మనం ఖచ్చితంగా డిబేట్. ఇప్పుడు మీరు మాట అంటే తప్పరు, అందరు పాస్టర్లా కాదు, ఖచ్చితంగా పెడదాం కాదు మీరు. దీని మీద మనం ఖచ్చితంగా డిబేట్ పెడదాం. మీరు నాకు అన్ని సార్లు చెప్పక్కర్లా, నేను ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను కదా. మీరు వేరే వాళ్ళలాగా అని మీరు ప్రతి చోట వెళ్ళిన దగ్గరల్లా అదే డైలాగులు కొడుతుంటారు కానీ అందరికి మంచివాడు మంచి అంటాం, అట్లేం లేదండి. అంటే మీరు అయ్యో మీరు ఇక్కడలాగే అంటారు. మీరు మీ ఛానల్లో ఏం చెప్తారో మాకు తెలుసు కదా. ఏమండి మిమ్మల్ని ఎప్పుడైనా నేను తిట్టినట్టు నాకు నిరూపించండి, నేను అసలు ఎప్పుడూ ఫోన్ చేయను. ఇంకా తిట్టినట్టు కాదు, మీ ఛానల్లో అట్లాగే ఉంటాయి కదా. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం మాట్లాడిన దాన్నే మీ ఛానల్లో పెడతారు. పెట్టేటప్పుడు ఆ దరిద్రమైనవన్నీ పెడుతుంటారు. అక్కడ బట్టలు లేని ఫోటోలు, ఎవడన్నా చూసేవాడు ఇప్పుడు మీ వీడియోలనే ఎంత దరిద్రంగా అవి ఇప్పుడు రావు. అవి ఎందుకంటే అవి ఎందుకు పెట్టారు, బట్టలు తీసుకొని వెళ్తున్నారు చూసుకోండి అని చెప్పి వాళ్ళ యొక్క దుర్మార్గం మనం బయట పెట్టాం. అయి కాదు, ఒకసారి నాతో మాట్లాడిన ఆడియో కాలే మీరు పెట్టారు. మీ దాంట్లో దానికేంటంటే పాస్టర్ల బట్టలు ఎట్లయితే ఉప్పదీస్తున్నామో అట్లా ఉప్పదీసి చూపిస్తున్నాం. పాస్టర్ల బట్టలు ఉప్పదీయడానికి సంబంధం ఏంది అసలు? అది సింబాలిక్ సార్, యెహోవా కట్టడి అనమాట. సింబాలిక్ మీరు కావాలంటే ఇప్పుడు మగాళ్ళ బట్టలు వినండి 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 ఒకసారి, ప్రతిదానికి ఆడవాళ్ళ మీద పోతారు. కొంచెం మీ దేవుళ్ళు లాగా ఇప్పుడు గ్రంథాల్లో ఉన్నట్టుగా ఆడవాళ్ళు మరి అసలు ఎవరి గ్రంథాల్లో ఆడవాళ్ళని తీసుకెళ్లి బానిసత్వంగా అప్పగించారు, ఎవరి గ్రంథాల్లో ఒకటి పిల్లని తీసుకెళ్లి ఇంకొక దగ్గర బండ పెట్టారు, అవన్నీ మనం తెలుసుకుందాం సార్ డిబేట్ లో. ఇంతకన్నా దరిద్రం ఉందంటారా? అలాగే పెళ్లి చేసుకున్న దరిద్రం ఉందంటారా? అన్ని మాట్లాడుతారు అన్ని. ఇప్పుడు అసలు బైబుల్లో పెళ్లి ఎక్కడుందో చెప్పాలి మీరు. బైబుల్లో పెళ్లి ఎక్కడుంది, పెళ్లి ఎవరిని చేసుకున్నారు కూడా మీరు మాకు నిరూపించాలి. బైబుల్లో పవిత్రంగా పెళ్లి చేసుకున్న జంటని మనం చూపించాలి. ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తాం, చూపించాలి, మేము చూపిస్తాం. ఇగో పెళ్లి ఇలా జరుగుతుంది, మంత్రోచ్చరణ, ఈ ముహూర్తాలు, పవిత్రత చూపిస్తాం. అలాగే మీరు కూడా మంత్రోచ్చరణ కాకపోతే ఏదో ఒకటి పెళ్లి ప్రక్రియ, ఒక పెళ్లి ఇలా జరుగుతుంది బైబుల్ ప్రకారం, మీరు చెప్పండి. ఆ పెళ్లి తతంగంలో ఆ మంత్రాలు అంటారు కదా, ఆ మంత్రాలని ఈ కదిరే కృష్ణ గారు అని ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే అసలు అన్ని బూతులు ఆ మంత్రాల్లో. కదిరి కృష్ణ కదిరి కృష్ణ అనేవాడు ఒక అజ్ఞాని. ఆ అజ్ఞాని అజ్ఞాని చెప్పే మాటలు మీరు నాకు చెప్పొద్దు. అజ్ఞాని ఏది ఇప్పుడు కుక్క పెంట తింటుంది, కుక్క పెంట తింటదంటే కుక్క పెంటే తింటది. కుక్క వెళ్ళి మంచిగా సువాసన దగ్గర కూర్చుంటే మనం ఆశ్చర్యపోవాలి. కుక్క అడిగి పోయింది, పెంట కాడే పోయింది, ఆ పెంట తింటది. అది దాని స్వభావం, దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన అంటున్నారా మరి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే చెప్తున్నాం. ఇట్లాంటి వాళ్ళు ఇట్లా కాల్ చేసి సంబంధం లేకుండా ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళని మరి వీళ్ళని ఏమనాలంటారు? మా పని అదండి, పాస్టర్ల దేశాన్ని, ధర్మాన్ని కాపాడడం మా పని. ఇప్పుడు మీతో మాట్లాడలేదు. అబద్ధాలు మాట్లాడడం మా దాంట్లో అయితే శిక్ష ఉంది తెలుసా? అబద్ధాలు ఆడేవాడు పరలోకానికి పోడు అని డైరెక్ట్ గా ఉంది. దాంట్లో పరలోకం అనే ఒక మెస్సు చూపించి జనాల్ని దోచుకు దొబ్బడం తప్ప పరలోకం ఎవడు పోయాడో ఒకసారి చూపించండి మాకు. పలానోడు పరలోకం పోయాడు నిరూపించండి. మా యేసు ప్రభు వెళ్ళాడు, మేమందరం కూడా వెళ్తామని నమ్ముతున్నాం. మీకు అంటే మీ పరలోకం ఆయన వెళ్ళాడు, ఆయన ఒక్కడి పోతే సరిపోయిందండి. ఆయన ఇదేనండి నాకు అర్థం కాదు. ఆయన వెళ్ళేది మాకెందుకండి? మమ్మల్ని తీసుకెళ్తా అన్నారు కదా, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అనేది మాకు కావాలి. కానీ ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్తే ఎందుకు మాకు? ఆయన వెళ్ళకపోతే మాకెందుకండి? తీసుకోండి, పరలోకం పోతారు, ఫ్రీ 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 అని చెప్పి మీరు వీడియో చూడలేదా? వీడియో చూడండి, పరలోకం ఫ్రీ, పరలోకం ఫ్రీ అని చెప్పి పంచుతున్నారు.
సార్ వినండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాప్తిజం తీసుకుంటే మీకు పరలోకం వచ్చేస్తుంది, ఇంకా ఎట్లా బతికినా పర్లేదు అనే బోధ ఏమైనా ఉంటే తీసుకురండి నా దృష్టికి. నేనే దాని మీద వీడియో చేయటమో లేకపోతే ఇట్లాగే లైవ్లో మిమ్మల్ని కూడా తీసుకుని మీ ముందే అలాంటి వాళ్ళని ఎండగడతాను. ఓకేనా? మమ్మల్ని తీసుకుంటారు సార్, మమ్మల్ని తీసుకున్న 2 నిమిషాలు తీసి పడేస్తారు. ఇంకొకటి, మీకు ప్రవీణ్ పగడాల గారిది నేను మాట్లాడి పెట్టమన్నా, మీరు పెట్టలా ఎందుకు? ప్రవీణ్ పగడాల గారి అజ్ఞానం ఏడ బయటపడుద్దని మీరు చాలా తెలివిగా చాలా కవరింగ్లు చేస్తా ఉన్నారు. అలాగే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం ప్రవీణ్ పగడాల అజ్ఞాని మీరేమైతారు? ఎందుకు నేను ఎవరిని మోసం చేయను కాబట్టి వినండి, ఎంతమంది ఫాలో అవుతారు? సహేతుకంగా ప్రశ్నిస్తా కాబట్టి ప్రశ్నించేవాడు జ్ఞానం ఎట్లా అవుతాడండి? వాడు అజ్ఞాని, వాడికి సమాధానం చెప్పే ఇప్పుడు వినండి, ప్రశ్న అడిగేటోడు పెద్ద జ్ఞానం అనుకుంటే చెప్పేవాడు వాడు ఇంకెంత జ్ఞాని? జ్ఞాని సమాధానం చెప్పేటోళ్ళు, మీరు ప్రశ్నలు అడిగేటోళ్ళు. ఆ ప్రశ్నలు కూడా మీరు ఏదో దొంగసాటి నుంచి మీకు అలవాటు, ఈ బాణాలు వేయడం ఇవన్నీ ఇట్లా అక్కడ నేర్చుకున్నట్టున్నారు. మీరు ఈ పద్ధతి మార్చుకోండి, మార్చుకుని ఏమన్నా ఉంటే స్ట్రైట్ పెట్టేస్తున్నారు కాబట్టి నా పేరు మార్చుకున్నా, తప్పే ఉంది అందులో. సర్లే అండి, సరే ఉంటాను. ఇది యాక్చువల్ చిన్న ప్రశ్న, టైం లేదు తర్వాత వినండి, టైం లేదు మరి. తర్వాత మనం ఏదో డిబేట్ అన్నారు కాబట్టి నేను వినయ్ గారు పంపించి మీకు కాల్ చేయమని చెప్తా. ఆ డీటెయిల్స్ ఎప్పుడు మాట్లాడండి. ఇంకో ప్రశ్న ఏదో అది కూడా చెప్పండి, అక్కడే డిస్కస్ చేద్దాం, దాంట్లో ఇది ఒక్కటే చెప్తాను, అక్కడే చెప్పండి, నాకు ఇక్కడ చెప్పొద్దు. 21 అధ్యాయము 22 అధ్యాయము 21 నుంచి 30 దాకా ఉంటది. ఇదేమంటారంటే మీరు నన్ను కావాలని బహుగా విచారం చేశారు కాబట్టి మిమ్మల్ని మంచి బలాధురులకు, వీరులకు, సురులకు అప్పగించును. వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతమును హతము చేయును, అగ్నిలో పడవేచి కాల్చును, అందరిని సర్వనాశనము చేయను అని అంటాడు. ఓకే, సరేనండి. ఈ ప్రశ్నకి ఎందుకు అట్లా అన్నాడు అనే దానికి మీకు సమాధానం కావాలి, అంతే కదా? దేవుడు అనేవాడు సర్వనాశనం ఎందుకు చేస్తాడు? ఏంటిది? అది నా ప్రశ్న, మీరు అక్కడ చెప్పొచ్చు. అలాగే ఇది కూడా నేను చెప్తాను, త్వరలో మీతో నేను డిబేట్ చేయడానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నా. అలాగే మా ఛానల్ కూడా మీరు రావచ్చు, మీ ఛానల్కి నేను వస్తాను. మనం గ్రంథం ఏదైనా కానీ జ్ఞానాన్ని పంచుతాం, నిజమైన జ్ఞానాన్ని పంచుతాం. వినండి, వీలైతే 1 గంటలో మీరు ఆయన సీఎం మీడియా అని ఉంటుంది, ఆ ఛానల్కి వచ్చేసేయండి, నేను కూడా అక్కడికి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం డైరెక్ట్ గా. అక్కడే ఏమేమి దేని మీద డిబేట్లు ఏంటి అనేది అక్కడే మాట్లాడదాం, రండి. ఓకేనా? ఇప్పుడైతే ప్రేయర్లు ఉన్నానండి, మీరు చూస్తున్నారో లేదో మరి. నా ఛానల్ ఆల్రెడీ ప్రేయర్ నడుస్తుంది. ఎన్ని గంటలకు వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ సీఎం మీడియాలో లైవ్ నడుస్తూ ఉంటుంది. మీరు లింక్ ఇస్తే అందులో వీలైతే జాయిన్ కండి, లేకపోతే నేను వస్తాను, నేను వచ్చిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి, చూస్తా ఉండండి. మీరు చూస్తున్నప్పుడు ఈ ప్రేయర్ కంప్లీట్ చేసుకుని నేను వస్తాను అక్కడికి. సరేనండి, ప్రెసిడెంట్ మాస్టర్ గారు, మీరు చేస్తున్న వీడియోస్ చూశాను సార్. మన ప్రసన్న బాబు గారు ప్రసంగం మీద వీడియో నేను చూశాను సార్. అది నేను ప్రసన్న బాబు గారు ఫాలోవర్లు సార్. అయితే నాకు అభ్యంతరం ఎక్కడంటే, యేసువారిని పిచ్చివారు అన్నారని చెప్పి మీరు యేసువారిని మన ప్రసన్న బాబు గారు పిచ్చివాడు అన్నారని చెప్పి మీరు అభ్యంతరపడ్డారు కదా. అదే భిక్షగాడు అనడం, ముష్టోడు అనడం, మేము అభ్యంతరపడ్డాం కదా, బైబిల్ అభ్యంతరపరుస్తుంది. అవునండి, అది చాలా తప్పుడు మాట కదా సార్. అది మీకేమనిపించలేదా? అది కరెక్ట్ ఆయన మాట్లాడారు, మీరు గట్టి మాట్లాడాను సార్. మీరు ఖండించారండి, బాగా సార్ని ఖండించారు. ఆయన అంతా తప్పేనండి. యేసువారిని భిక్షగాడు అంటాం కూడా
చాలా పొరపాటు అండి. నేను ఆయన కాలేజీలో కూడా చదివానండి. ఆ, ఓకే ఓకే. ఆ, ప్రసన్న బాబు గారి కాలేజీలో చదివానండి. నేనే కాదు, మా ఫ్రెండ్స్ మొత్తం ఒక 20 మెంబర్స్ పిల్లి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నాం సార్. కానీ ఓకే ఓకే. మీ అంత జ్ఞానం అక్కడ నాకు నేను పొందుకోలేకపోయాను సార్. సిగ్గుపడుతున్నానండి ఇప్పుడు నేను. ఆ, ఏం పర్వాలేదు సార్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని మనం అలా మాట్లాడడం అది అసలు కరెక్ట్ కాదండి కదండి. ఇప్పుడు ఆ, ఏ దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదన్నది ఓకే. వాళ్ళ డాక్టర్ని బట్టి వాళ్ళు వివరించవచ్చు. కానీ దేవుడు కాదు అనడానికి మరి అంత దిగజారి మాట్లాడాల్సినంత అవసరం లేదు కదా వాళ్ళకి. అవునవును. అసలు ఆయన దేవుడు కాకపోతే మనకు రక్షణ లేదు, అది అర్థం కావట్లేదు. ఆ, ఆయన దేవుడు కాకపోతే అసలు మనకు రక్షణ లేదు, మనకు విశ్వాసం లేదు, అసలు క్రైస్తవమే లేదు. అవును. అలాంటిది ఆయన్నే దేవుడు కాదంటే అది చాలా రాంగ్. చాలా రాంగ్ అండి. అది చాలా ఖండిస్తున్నాను సార్. నేను చెప్పు చూశాను సార్. మీరు యేసువారిని పిచ్చోడు అంటూ, నేను భిక్షగాడు అంటూ నాకు నచ్చలేదండి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఎన్ని వక్రీకరణలు తీసుకొస్తున్నారంటే, ఆ, సర్లే ఏదో మాట్లాడతానన్నారు కదండి, మనం సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడకపోతే డైరెక్ట్గా పిలుస్తాం సార్, లేదంటే మేమైనా వెళ్తాం అక్కడికి. ఆ, ఆ. అది చాలా అభ్యంతరకరం అండి. ఎందుకంటే మన క్రైస్తవం నిలబడిందే మన యేసువారి మీద కదండి. ఈ అవును. యేసువారిని బిచ్చగాడంటే ఇప్పుడు ఏ, ఆయన్నే అలా తోలనాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు తలపోగడానికి దురిశక్తిని లేదు. ఆ, అదే కదా సార్, చాలా నాకు నచ్చింది. ఈ వాస్తవంగా సార్ అయ్య గారు ఇల్లే గారు నాకు ఈ మధ్య వాక్యం మీ అంత కరెక్ట్గా కఠినంగా చెప్పేవాళ్ళు తక్కువైపోయారు సార్. ఇప్పుడు ఈ అభినవ్ దర్శన్ గారిని కూడా ఫాలో అయ్యేవాడిని. ఈ మధ్య ఆయన కూడా అంత పర్ఫెక్ట్గా లేడండి. ఆయన కమర్షియల్ అయిపోయాడు ఆయన కూడా. ఏం అర్థం కావట్లేదు సార్ మరి. ఆ, అంటే వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉన్నా వీళ్ళు మాత్రం సంఘానికి పట్టిన చీరలో తయారైంది ఈ టైంలో. ఉమ్, ఏ సార్ అదే అదే సార్, ప్రేర్ చేయండి, ఇంకా దేవుడి కృప వల్ల ఇంకా బాగా జరగాలని చూద్దాం. బాగా మనం చాలా బలంగా మనం చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ, వాక్యం బాగా బలపడాలండి. ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. ఈ అవును. వాళ్ళకి మనం బాగా అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అండి. అవునవును. ఆ, మనమే యేసు గారిని బెచ్చగాడంటే ఇంక వాళ్ళు ఇంకా చేంజ్ చేస్తారు. ఆహా, ఇప్పుడు అది ఎంత దారుణం అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అలాంటి మాటలు ఉపయోగించలేదు కదండి. ఆ, వాళ్ళు అవును. కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వేరే వేరే మాట్లాడవచ్చు. క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల్ని వాళ్ళని ఎప్పటి వరకు అన్నారు. ఎప్పుడు క్రీస్తుని కూడా ఆయన తప్పు చేశాడు, ఆయన పాపాన్ని కూడా పెద్దగా వాళ్ళు మాట్లాడరు. అవునండి. అలాంటిది వీళ్ళు అట్లా తెగించి వీళ్ళు ఇంత అలా మాట్లాడారంటే వీళ్ళని ఏమన్నా. మరి వీళ్ళు మరి యూనివర్సిటీ పెట్టారు కదండి. మరి ఎట్లా, మరి ఏ బోధించారు నాకు అర్థం కాలేదు. నాకైతే క్లాసుల్లో ఎప్పుడు కూడా నాకు క్లాసుల్లో ఎప్పుడు చెప్పలేదండి అలాగా. అదే ఇప్పుడు వాళ్ళు ఏదో నోరు జారరు, ఆయన నోరు జారిపోయింది తప్పైపోయిందని అక్కడితో ఆయన సైలెంట్ అయిపోతే బాగుంది. ఆ, లేదు మేము చెప్పింది నిజమే అనడానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వాళ్ళు ఉన్న మూఢతను బయట పెట్టారంతే. ఉమ్, అవునండి. అంతకు ముందు కూడా బోధ చేసేవారు ఏమని, ఆయన చిన్న దేవుడు అన్నట్టుగా. ఉమ్, చిన్న దేవుడు, ఆ తర్వాత చిన్న దేవుడు అన్నట్టుగా చేసేవారు. ఇప్పుడు ఉమ్. దేవుడు బయట పెట్టాడు అంతే వాళ్ళ పబ్లిక్ లో. అవును, అవును, అవునయ్య గారు. వాస్తవంగా మీరు వాళ్ళు అలా సైలెంట్ అయితే సరిపోతును, వాళ్ళు ఇంకా మేము చెప్పింది రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. అదే వాళ్ళ మూఢతను బయట పెడుతుంది. మరి వీళ్ళు ఈ యూనివర్సిటీ నడిపిస్తున్నారు కదండి, ఏం బోధిస్తున్నారు అర్థం కాలేదు. నేను నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు సార్. నాకు పివి సుందరరావు గారు యూనివర్సిటీ బాగా. అనడానికి మనకి యూనివర్సిటీ కానీ దాన్ని మొత్తం ఈ గవర్నమెంట్ కూడా ఆథరైజ్డ్ గా సర్టిఫికేట్ ఇవ్వలేదు కదండి వాళ్ళకి. ఆ, అసలు గవర్నమెంట్ అండర్ లో కూడా ఇది అసలు బైబిల్ నేర్పించి యూనివర్సిటీ అన్న అథారిటీ సర్టిఫికేట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ, అంటే ఇదొక డాక్టర్నే కాదు, ఇంకా చాలా డాక్టర్స్ ఉన్నాయి ఇలా. ఆ. అవునండి, చాలా దారుణాలు ఉన్నాయి. ఆయన మీద కూడా కొన్ని అప్పుడు అభండాలు ఏదో ఉన్నాయి సార్. ఓ, అదే నాకు ఒకసారి సోమవారం చేయండి సార్, మాట్లాడదాం. అంటే ఇప్పుడు నేను మీటింగ్ దగ్గరలో ఉన్నాను. అయ్యారు కొంచెం అయ్యారు. సోమవారం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, మాట్లాడదాం. సోమవారం చేయమంటారండి. చేయండి సార్, చేయండి. వీళ్ళతో కొంచెం నేను కూడా తెగదెంపులు చేసుకున్నానండి. నేను ఇంకా ఆపేసాను, వాళ్ళతో మాట్లాడలేదు అయ్య గారు. అలాగే అవునా. ఒకసారి సోమవారం చేయండి, మనం మాట్లాడదాం సార్. అయ్య గారు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాక్యం బలపడాలని మనం అనుకుంటున్నాం.
వీళ్ళేమో ఈ విధంగా యేసు వారిని బెచ్చగాడిని చేసి ఆడుకుంటున్నారు. అది ఇంకేలా అర్థం కావట్లేదు. సార్ సోమవారం చేయండి, మాట్లాడదాం. ఓకేనండి. అదే ఓకే. సరేనండి. ఇప్పుడు చిన్న